గురుగారు మన లలితా తత్రమాలిక ఎపిసోడ్లో ఇప్పుడు 6వ భాగంలో ఉన్నాము. ఈ ఎపిసోడ్లో మీరు ఏ సమస్యకి పరిష్కారం చెప్పబోతున్నారు, అలాగే ఏ మంత్రాన్ని అంటే లలితా సహస్రనామాల్లోని ఏ మంత్రాన్ని మనం జపించి దాన్ని తంత్రానికి జోడించి పరిష్కారం ఉండేలాగా మనకు తెలియజేయండి గురుగారు. తప్పకుండా అండి. చాలా మందికి చూడండి, వాళ్ళు ఏమి చేస్తున్నా ఫ్రూట్ఫుల్ అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు. ఏం ఏం చేస్తున్నా, ఒక బిజినెస్ చేసినా లేకపోతే ఒక పని ప్రారంభించినా అన్నీ ఏమిటోనండి, అన్నీ ఏదో నిర్జీవంగా అయిపోతున్నాయి. వాళ్ళల్లో కూడా ఉత్సాహం ఉండదు. లేకపోతే వాళ్ళు ఏం ప్రారంభిస్తున్నా సరే వాళ్ళకి అసలు ఏమిటి, నా టైం ఏంటి ఇలా నడుస్తుంది అని అనుకునేటప్పుడు ఈ నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ యొక్క నామం ఏంటి అని చెప్పి నేను దానికి సంబంధించిన విషయం ఏం చెప్తాను. నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల. ఈ నామం యొక్క అర్థం ఏమిటి, దీన్ని ఎలా ఉచ్చరించాలని ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నిజారుణ ప్రభాపూర మధ్యద్ బ్రహ్మాండ మండల అంటే ఈ బ్రహ్మాండాలన్నీ కూడా ఎలా వెలుగుతున్నాయి అంటే అమ్మవారి యొక్క శక్తి ద్వారా వెలుగుతున్నాయి. అది అరుణవర్ణంతో వెలుగుతున్నాయి అన్నీ కూడా అమ్మవారి శక్తి వల్లే ఈ బ్రహ్మాండాల్లో. ఇప్పుడు చూడండి, మన సోలార్ సిస్టమ్ చూసే ఉంటారు, సూర్యుడి చుట్టూ అన్ని తిరుగుతున్నాయి ఒక క్రమ పద్ధతిలో, ఒక సిస్టమేటిక్. ఎలా తిరుగుతున్నాయండి, దారంతో కట్టలేదు, ఎటు పడితే అటు వెళ్ళిపోవచ్చుగా. ఏమంటే దానికి ఆకర్షణ శక్తి అంటున్నాం, అది అంటున్నాం, ఇది అంటున్నాం. సరే, ఆకర్షణ శక్తి ఉంది, వెళ్ళి అందులో కలిసిపోవట్లేదు, ఒక క్రమ పద్ధతిలో తిరుగుతున్నాయి. అంటే దానికి ప్రతిదానికి ఒక లెక్క ఉంది. అలాగే ఈ నామం వల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి దాంట్లోని కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఈ మాట్లాడుతున్నామంటే ఈ మాటకి శక్తినిచ్చింది అమ్మ. ఒక ఫ్యాన్ తిరుగుతుందంటే ఆ ఫ్యాన్కి అనుకునేటువంటిది అమ్మ. అంటే అమ్మవారి యొక్క శక్తే ఉంది అనేటువంటి భావన మనలో కలుగుతూ ఈ మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా అమ్మవారి యొక్క అనుగ్రహం అక్కడ కలుగుతుందో అది ఫ్రూట్ఫుల్ అవుతుంది. అంటే చాలామంది అంటుంటారు, ఏమిటోనండి నాకు బ్యాడ్ టైం నడుస్తుంది, నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, ఏదో ప్రారంభించాము అసలు అది కదలట్లేదు, ఇది కదలట్లేదు అని భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఉత్సాహం కోల్పోతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో తెలియని ఒక ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. ఇది కామన్గా ఎందుకు జరుగుతుంది అంటే జ్యోతిష్ శాస్త్రంలో వాళ్ళకి ఫ్రూట్ఫుల్ కానటువంటి కొన్ని గ్రహదశలు నడుస్తాయి. అంటే కంబస్ట్ అంటారు. అస్తంగత్వ దోషంలో ఉండే గ్రహాల దశలు నడుస్తున్నా, పాపకత్తెరలో ఉండేటువంటి గ్రహాల యొక్క మహాదశలు నడుస్తున్నా, శని చేత లేదా పాపగ్రహాల చేత పీడింపబడుతున్నటువంటి మహాదశలు నడుస్తున్నా, వాళ్ళు ఆ సమయంలో అది అంతర్దశలుగా వస్తే 2-3 సంవత్సరాలు, లేదా ఒక్కోసారి మహాదశలుగా 18-20 సంవత్సరాలు కూడా కొంతమంది బాధపడుతుంటారు చూసారా. అలాంటప్పుడు కూడా ఇటువంటి ఫలితాలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎలాంటి శని ప్రభావాలు ఉన్నా కూడా, ఎలాంటి దోషాలు ఉన్నా కూడా, ఎలాంటిది ఉన్నా కూడా అంటే ఏమీ లేదు ఇక్కడ. అక్కడ మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఒక దాని నుంచి విముక్తి పొందాలంటే ఒకటి జ్ఞానం రావాలి. అది ఎలాంటి జ్ఞానము, ఇదంతా కూడా భగవత్ తత్వము, భగవత్ సంబంధించిన అనుగ్రహంతోనే మొత్తం నడుస్తుంది అనేటువంటి భావన మనకు కలగాలి. ఇప్పుడు మనం ఏ ఫుడ్ తిన్నా కూడా అది రక్తంగాను మలంగాను వైటమిన్స్ గాను ఎలా మారుతుందండి? అలాంటి మిషన్ ఉందా అసలు ఇప్పటి వరకు? లేదు. ఏ ఫుడ్ వేయండి, మీరు చపాతీ వేస్తారా, కర్రీ వేస్తారా, చికెన్ వేస్తారా, మటన్ వేస్తారా, ఏం వేసినా అది మారిపోతుంది. మరి అలాంటిది ఎలా ఉందంటే లోపల చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు భుజించు భక్ష్య భోక్ష్య లేక్ష్య పదార్థాన్ని జీర్ణం చేస్తున్నాను లోపల ఉండే అన్నాడు. ఇంకేం కావాలని భగవంతుడు అంతా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నామాన్ని మరి ఎలా ఎటువంటి తంత్రం చేస్తూ చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి దీనికి కూడా షట్కోణం వేయాలి. అంటే 6 కోణములు ఉన్నటువంటిది వేయాలి. 6 కోణాలు ఉన్నటువంటి బాక్స్ ఒకటి వేసుకొని చక్కగా దాంట్లో కుంకుమ 6 ప్రదేశాల్లో పెట్టి మీరు ఒక్కొక్క నామం చదువుతూ ఒక్కొక్క కోణం దగ్గర వేయండి. మధ్యలో అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ లేకపోతే ఒక చిన్న పసుపు కొమ్మ అయినా పెట్టుకోవచ్చు. మీరు మధ్యలో ఒక చిన్న గిన్నెలో పసుపు కొమ్మ పెట్టి 6 కోణాలు ఉన్నటువంటి దాన్ని గీసి 6 పుష్పాలు పెట్టి అక్కడ 6 వైపులా మంత్రం చదువుతుంటారు, ఒక్కొక్క కోణం మీద వేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే శక్తి 6 కోణాలకి ఉండేటువంటి తత్వం ఏంటంటే శక్తిని ఇచ్చేటువంటిది. ఇప్పుడు మీరు అన్ని ఫెయిల్యూర్స్ అయిపోతున్నాయి, శక్తి కోల్పోతాడు మనిషి. ఏమైపోతాడంటే అబ్బా ఏం చేస్తామండి, వ్యసనాలు బారిపడిపోతాడు, దానివల్ల నేను ఏమీ చేయలేనటువంటి దీనిలోకి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఇది ఖచ్చితంగా అంటే అప్పుడు ఆ స్పృహ ఎలా ఉండాలి అంటే, ఓకే నేను ఏం నా ప్రతి దాంట్లో ఉన్నటువంటిది అమ్మవారి శక్తే, మరి దీనికి బలి అని కూడా చెప్పుకున్నాం మనం లాస్ట్ ఎపిసోడ్స్లో. ఏమిటి ఇవ్వాలి దీనికి అంటే, బలి అంటే ఎంతసేపు కోళ్ళు మేకలు లేకపోతే ఇంకోటి ఏదో పావురాలు, ఇది కాదు. అది ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఆ ఆచారాలు వేరుగుంటాయి. కౌలాచార దక్షిణాచారాల్లో ఇస్తూ ఉంటారు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. బట్ మనం చెప్పుకునేది ప్యూర్లీ ఇది. కాబట్టి మీరేంటంటే ఎప్పుడు కూడా
మీ మనసులో ఎప్పుడు కూడా బలమైనటువంటిది ఏంటంటే మనలో ఉండేటువంటి ఒక చెడు గుణాన్ని వదిలేయడం. చెడు గుణాన్ని వదిలేయడం అంటే ఎంతసేపు మనకు ఉన్నటువంటి ఏదో వ్యసనాన్ని వదిలేయడం మాత్రమే కాదు. ఎవరైనా మీకు తెలిసిన మీకు మీ పరిసరాల్లో ఉన్నటువంటి వారు కొంచెం నిరుత్సాహంగా ఉన్నా సరే ఏం కాదని వాడికి ధైర్యం ఇవ్వగలగాలి. ఓకే. అదే అమ్మవారి ఈ యొక్క సాధనలో ముఖ్యంగా మనం చేయాల్సింది. అలాగే మీరు గనక ఇంకా బాగా మీరు గనక నాకు ఏం చేసినా కలిసి రావట్లేదు అని అనుకుంటే మీకు ఇష్టమైనటువంటి వాటిల్లో ఏదైనా ఒక పండును వదిలేయగలగాలి. ఏదైనా ఒక పండు, అందులో ప్రధానంగా దానిమ్మ పండు కనుక వదిలేసి మీరు కనుక చేయగలిగితే, మీకు ఇష్టం దానిమ్మ పండు అనుకోండి బాగా, అది వదిలేసి మీరు కనుక చేయగలిగితే ఇంకా ఈ రోజున నేను తినను అని వదిలేయగలిగితే అంటే ఒక త్యాగం కనుక మీరు చేయగలిగితే త్యాగం యొక్క ఫలితం వస్తుంది. ఇంకా జీవితంతో వదిలేయాలి. మనకు కొన్నిసార్లు గురుమంత్రం తీసుకుంటాం ఎవరి దగ్గర, గురువు గారి దగ్గర, ఆయనకు పండు ఇస్తాం, ఇచ్చి ఇంకా అక్కడి నుంచి ఆ పండుని ముట్టుకోరు వాళ్ళు, తీసుకోరు ఇంకా పండుని. కాశీ వెళ్ళినా కూడా ఏదైనా వదిలేయాలంటారు. అంటే అదేంటంటే నీకు ఇష్టమైంది వదిలేయాలి. మనం ఏం చేస్తామంటే చాలా మంది అసలు నేను ఎప్పుడు ముట్టుకోలేదు, ఇష్టం లేని వదిలేయడం కాదు. నేను దాన్ని వదిలి ఉండలేను అనే దాన్ని వదిలేయగలిగితే నువ్వు కంట్రోల్ పొందుతావని. మనం అనుకున్నది నెరవేరుతుంది, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఏ కలర్ ఫ్లవర్స్ గురుగారు? రెడ్ ఫ్లవర్స్, రెడ్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కలిపి పెట్టవచ్చు. ఎందుకంటే గురుబలానికి ఎల్లో కలర్ చెప్తూ ఉంటారు. అలాగే ఇంకా మీకు ఇంకొంచెం ఎక్కువగా తీవ్రంగా ఉంది అని అనుకుంటే కనుక మీరు ఈ తామర గింజలతో సేమ్ నామాన్ని చెప్తూ హోమం కూడా చేసుకోవచ్చు. ఈ రోజు ఇప్పుడు దీనికి మనం యూట్యూబ్లో కొడితే హోమం ఎలా చేయాలనేటువంటివి వస్తాయి. మీరు ఒక్కొక్క నామం చేస్తూ ఒక్కొక్క హోమం చేసుకోవచ్చు. అంటే లలిత సహస్రనామాల్లోని అన్ని నామాలు చేసుకుంటూ హోమం హ్యాపీగా చేసుకోవచ్చు. ఎన్ని రోజుల పాటు ఇప్పుడు మీరు చెప్పిన సమస్యకు ఈ తంత్రం ఉపయోగించి అయితే ఎన్ని రోజులు చేయాలి? ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 రోజులు చేయాలి ఏదైనా కానీ. 40 రోజులు దీక్షలా చేస్తూ, లేదండి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే రోజు మీరు ఆ పనిగా పెట్టుకోండి. రోజు ఒక ఎంతసేపు ఇది ఈ మంత్రం చదవడం ఎంతసేపు? ఓం నిజారుణ ప్రభాపూర మధ్యత్ బ్రహ్మాండ మండలాయ నమః 108 నిమిషాలు చేస్తారు. 10 నిమిషాల్లో అయిపోతుంది. 10 నిమిషాలు నువ్వు కేటాయించలేవని నీ యొక్క జీవితం బాగుపడడానికి అనేది అర్థం చేసుకోగలగాలి. ఓకే గురుగారు. సో విన్నారు కదా, మన సమస్యకి గురుగారు ఎంతో చక్కటి పరిష్కారాన్ని తెలియజేశారు. ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద గురుగారి నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.